హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఎక్స్పెరిమెంట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇవన్నీ కూడా మనకి ఒకసారి రీకాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా, సో అందుకనే అప్లోడ్ చేస్తున్నా. చాలా బాగున్నాయి, అన్నీ కూడా డిఫరెంట్గా ఉంది. అంతా చిన్నపిల్లలు చేసింది కదా, చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో. అది వాళ్ళు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అది ఎలక్ట్రిక్ బెల్, హార్ట్, ఇది వచ్చి వాటర్ సైకిల్, బాగుంది కదా. నెక్స్ట్ స్టెథోస్కోప్ మోడల్ పెట్టారు, వాళ్ళు చేశారు. ఇది పొల్యూషన్కి సంబంధించిన టిఎల్ఎం. వాటర్ సైకిల్ నమూనా, రాత్రి పగలు ఆ పిక్చర్ ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడ చూడండి వేస్టేజ్ మొత్తం ఎలా వెళ్తుంది అని. అన్నీ ఒకసారి రికాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఓకేనా. మూత్రపిండాలు పైప్తో బాగా సెట్ చేశారు. వాటర్ డిస్పెన్సర్, తర్వాత నీటిని వడగట్టడం, బాగుంది కదా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఇంటిలో ఆరోగ్యం, అంటే ఇంట్లో దొరికే ఫుడ్ తినడం వల్ల హెల్తీగా ఉంటాము అని. పగలు రాత్రి ఏర్పడడం ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి సంబంధించిన రియల్ టీఎల్ఎం కాదు నమూనా. ఊపిరితిత్తులు. నెక్స్ట్ ఇది బాగుంది కదా, చిన్నపిల్లలు ఏం చేసినా బాగానే ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వర్కింగ్ మోడల్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ నీటిని వడగట్టడం వెళ్ళింది. ఇది చూడండి చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్ పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఆ విధంగా చేశారు. ఇది ఇంకా హైలైట్గా అనిపించింది, బాగుంది చూడండి. ఇవన్నీ మీకు కూడా ఐడియా ఉంటుంది, బట్ ఒకసారి రీకాల్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ రేపు ఎప్పుడైనా కూడా రెఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా వాటర్ ఫౌంటైన్సే. ఇది నీటిని వడగట్టడము, లాస్ట్ అబ్బాయి దగ్గర ఉండేది. రాకెట్ నమూనా ఇదే లాస్ట్లో. ఫారెస్ట్ అంటే నీళ్ళు వేడవుతా ఉంది. గ్లోబల్ వార్మింగ్. మైక్రోస్కోప్ నమూనా. ఇది వచ్చి అన్ని బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, హాస్పిటల్, ఇవన్నీ. ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, ఫ్యాక్టరీస్ నుంచి, వెహికల్స్ నుంచి, ఏ విధంగా. ఇది రాత్రి పగలు. వాటర్ సైకిల్ అప్పుడే పోయింది. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం పెట్టాము. ఇది వచ్చి ఏ ఫుడ్ నుంచి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ వస్తుంది అన్నది సర్కిల్ అనమాట. సెక్టార్స్లో చూపించారు. ఇది వాల్కనోవా,